నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధర్మం రక్షిత రక్షిత యద్భావం తద్భవత్. నేను ఎప్పుడు కూడా రిజల్ట్స్ వస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే చెప్పడం చాలా ఈజీ మేడం, బట్ ద రిజల్ట్స్ తీసుకొని వస్తారా అప్పుడే. సో ఎందుకు రిజల్ట్ మీ దగ్గర ఎందుకు ఎక్కువ వస్తుందంటే ఏం చెప్తారు మీరు? ఎస్, అయితే మేము ఏం చేస్తామంటే మేడం, థియరీ అంటే కూడా ప్రాక్టికల్ గా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. అంటే ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటా వాళ్ళ చేత. అంటే ఎవ్రీ డే మార్నింగ్ కూడా నేను ఏం చేస్తానంటే ఒక న్యూ మెడిటేషన్ పద్ధతి మేము తీసుకురావడం జరిగింది. అదేంటంటే టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ మేడం. అంటే మీరైనా చూసారు అన్ని మెడిటేషన్ ఎగ్జిస్ట్ అయినాయి కదా, మరి ఎందుకు ఈ మెడిటేషన్ యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది, ఎందుకు ఇంత ఫాస్ట్ గా మీకు రిజల్ట్స్ వస్తాయని అంటారు. అయితే వారు తెలియకుండానే ఒక ట్రాన్స్ లో అంటే ఒక టైప్ ఆఫ్ థాట్లెస్ స్టేజ్ లో వారు రీచ్ అవుతారు మేడం. అంటే సార్ నిజంగా ఇది పాసిబిలిటీ అవుతుంది, ఇట్స్ పాసిబుల్ అంటే ప్రాపర్ గైడెన్స్ మెడిటేషన్ ద్వారా వాళ్ళకు తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ స్టేట్ లోకి వెళ్ళిపోతారు. అంటే కాన్షియస్ మైండ్ చాలా రిలాక్స్ స్థితిలోకి వెళ్ళిపోతారు. కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే రిలాక్స్ స్టేట్ లోకి వెళ్తుందో సబ్ కాన్షియస్ మైండ్ అనేది యాక్టివేషన్ అనేది అవుతుంది. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుందో అప్పుడు ఏ చిత్రాన్ని అయితే మనం చూస్తుందో మనసు, అది రియాలిటీకి వస్తుంది ఫాస్ట్ గా. మనకి ఇక్కడ జనరల్ ఎలా ఉంటుంది, ఒక కోరిక ఉన్నప్పుడు కోరిక తీర్చుకోవడం కోసం జనరల్ ఎక్కడికి వెళ్తారని హరిత గారు, టెంపుల్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి కోరుకుంటారు. హిందువులు అయితే టెంపుల్ కు, ముస్లిమ్స్ అయితే మసీదుకు, క్రిస్టియన్స్ అయితే చర్చికి ఎలా వెళ్తుంటారు. అయితే అక్కడ కోరుకున్న కోరిక రియాలిటీగా అంటే వాస్తవ రూపం దాల్చడానికి ఆ కోరికకు శక్తి అనేది ఉండాలి. మామూలుగా థాట్ పవర్ అనేది ఎంత ఎక్కువ అవుతే అంత శక్తి వస్తుంది మనకు. జనరల్ గా మనకు రోజుకు వచ్చే ఆలోచనలు సహజంగా 60,000 నుంచి 70,000 ఉంటాయండి, సైకాలజిస్ట్ చెప్తుంటారు. అయితే ఆలోచన తగ్గుతున్న కొద్దీ మనకు శక్తి పెరుగుతుంటుంది. మేము అక్కడ ఏం చేపిస్తామంటే క్లాస్ లో ఆలోచన తగ్గించే ఒక ప్రక్రియతో చేపిస్తాం. దాంతోపాటు అఫర్మేషన్ టెక్నిక్ రాపిస్తాం. అంటే శాండ్విచ్ అఫర్మేషన్ ఒక మెథడ్ ఉంది మేడం, అది చేపించడం వల్ల వాళ్ళకి ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ చెప్పాను కదా, అయితే ఇక్కడ 4 స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయండి, బీటా, ఆల్ఫా, టీటా, డెల్టా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఇది ఒక స్టేట్ ఆఫ్ మైండ్, ఇస్ బీటా స్టేట్ ఆఫ్ మైండ్. ఈ టైంలో మనం ఏదైనా కోరుకుంటే రియాలిటీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఆల్ఫా స్థితిలో ఛాన్స్ ఉంటుంది, కొంచెం ఛాన్స్ ఉంటుంది. అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే కోరుకున్న కోరిక కానీ, లేదా రాత్రి నిద్రించే ముందు కోరుకున్న కోరిక కానీ అది రియాలిటీకి రావచ్చు, ఛాన్స్ ఉంది ఆల్ఫా స్థితి. అండ్ స్టార్టింగ్ స్టేట్ లో ఎంతో మంది మెడిటేషన్ నేర్పిస్తుంటారు, అందులో కూడా వస్తుంది. బట్ ద టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ అనేది ఏంటంటే డీప్ మెడిటేషన్ మేడం. అది గనక అది వచ్చి ఉంటే అది ఫాస్ట్ గా వారు ఏదైతే కోరుకున్న కోరికలు ఉన్నాయో రియాలిటీకి వచ్చే మెడిటేషన్ టీటా. నెక్స్ట్ డెల్టా, ఇది కళలు రానటువంటి కళ తెలియనటువంటి నిద్ర వస్తుంది. ఇది కూడా మనకు అనవసరం, మనకు బీటా అనవసరం అండ్ డెల్టా అనవసరం, మనకు ఆల్ఫా అండ్ టీటాను మేము నేర్పించడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కువ మెంబర్స్కి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. అండ్ అఫర్మేషన్లో శాండ్విచ్ అఫర్మేషన్ మేము తీసుకొచ్చాం. ఇంకొకటి విజులేషన్లో 5F విజులేషన్ టెక్నిక్ అని తీసుకొచ్చామంటే అది పవర్ వల్ల ఏమవుతుందంటే ఎవరికైనా సరే అసలు నిజం చెప్పాలంటే కోరుకున్న కోరిక రియాలిటీ రావాలంటే యూనివర్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం సిగ్నల్స్ పంపించాలి. ఏంటి సార్, ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుతున్నాం, ఇక్కడ సుమన్ టీవీ వ్యూవర్స్ చాలా మంది తెలుగులో వాచ్ చేస్తున్నారు. అంటే తెలుగు కాబట్టి తెలుగు, అదే మలయాళం వాళ్ళకి మనకు అర్థం కాదు. ఇక అదే విధంగా యూనివర్స్కి ఏ లాంగ్వేజ్ అర్థమైందంటే యూనివర్స్ వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీ, పిక్చర్స్ రూపంలో అర్థమవుతుంది. అంటే ఏదైనా ప్రతి ఆలోచన చిత్ర రూపంలో వెళ్తుంటుంది కదా, మనకి ఏదైతే కావాలని కోరుకున్నామో ఆల్రెడీ ఇప్పటికే నేను పొంది ఉన్నాను అన్నటువంటి విజులేషన్ ను యూనివర్స్ కు చెప్పాలి. అలా చెప్పడం వల్ల మనకు రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ గ్రాటిట్యూడ్ లో రీజనబుల్ గ్రాటిట్యూడ్, అంటే ప్రతి దానికి కృతజ్ఞత చెప్పడంతో పాటు అసలు ఎందుకు చెప్పాలి. ఇప్పుడు మనీని ఆకర్షించుకోవాలని మనం అనుకుంటున్నాం మేడం. అయితే నేను ఏమంటారంటే ముందుగా మనీ రావాలంటే ముందుగా మనకి కృతజ్ఞత చెప్పించే కొన్ని టాస్క్లు ఉంటాయి, చాలా రకాలైన టాస్క్లు ఉంటాయి. యాక్చువల్ చెప్పాలంటే 1 ఎపిసోడ్ లో సరిపోదు మేడం. ఇప్పటి వరకు నేను 730 రోజుల నుంచి కూడా ఎవ్రీ సింగిల్ డే ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వచ్చాను. అసలు వారికి ఎందుకు వస్తాయి, ఎందుకు రావాలి, సింపుల్ చెప్పను మేడం, కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది మేడం. ఎవరిలో అయితే కన్సిస్టెన్సీగా వచ్చాయో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఎవరైతే కొన్ని రోజులు రావడము, కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నారో వాళ్ళకి రిజల్ట్స్ రావలేదు. అంటే చాలా మంది లైఫ్ కోచ్లు ఉన్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్లు ఉన్నారు. సో వాళ్ళకు మీకు డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? రిజల్ట్స్, సింపుల్ రిజల్ట్స్. సో నేను ఎక్కువ నేనేం మాట్లాడాను, నా స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ అండ్ రిజల్ట్స్ మాట్లాడతాయి. సో చాలా మంది కాల్ చేస్తుంటారు, సార్ ఇది నిజమేనా. కొంతమంది అయితే విమర్శించడం కూడా స్టార్ట్ చేస్తారు. నేను ఏం చేయడం, విమర్శించే వాళ్ళని ఎప్పుడు విమర్శించొద్దు అంటారు, ఎందుకంటే వారు విమర్శిస్తున్న కొద్దీ మన వీడియో పైకి వెళ్తుంటుంది. సో నేను ఏమంటాను, ఒకసారి చూడండి, నేనేం డైరెక్ట్ ఎవరిని కూడా వచ్చేసి డైరెక్ట్ క్లాస్ లో కనెక్ట్ అవ్వని చెప్పను. అందుకోసం మేము ఒక డెమో క్లాస్ కూడా కనెక్ట్ చేస్తాం మేడం. అంటే ఒక ఫ్రీ డెమో క్లాస్ కనెక్ట్ చేస్తుంటాం. ఎలాంటి వాళ్ళు అటెండ్ అవ్వచ్చు? 8 years నుంచి మొదలుకుంటే 8 years వరకు అటెండ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ జాబ్ తెచ్చుకుందాం అనుకునే వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. లేకపోతే ఎస్పెషల్లీ హోమ్ మేకర్స్, గృహిణులు ఉంటారు, వాళ్ళకి బిజినెస్ ఐడియాస్ రావాలనుకుంటారు. ఎలాంటి ఐడియాస్ వస్తే వాళ్ళు మనీ ఫుల్ఫిల్మెంట్ అంటే ఫైనాన్స్ ఫ్రీడమ్ పొందొచ్చు. బిజినెస్ పర్సన్స్ అటెండ్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ పర్సన్స్ అటెండ్ అవ్వచ్చు. సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా అటెండ్ అవ్వాలి మేడం ఈ ప్రోగ్రామ్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇప్పుడు జాబ్ చేస్తారు మేడం, ఎంత చేసినా 9 to 5 లో అదే ఫిక్స్ జాబ్ ఉంటుంది కదా, అంతకు మించి అయితే ఎక్కువ రాదు కదా. అదే బిజినెస్ చేస్తే నీ యొక్క ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ బట్టి నువ్వు ఎంతమందికి ఇవ్వగలిగితే సర్వీసెస్ అన్ని డబ్బులు వస్తాయి. సో ఎలా రీచ్ అవ్వాలి కస్టమర్స్, క్లయింట్స్ని ఎలా ఆకర్షించవచ్చు, ఎవ్రీథింగ్ విల్ ఎక్స్ప్లెయిన్ అండి ఇన్ దట్ క్లాస్. రిజల్ట్ ఓరియంటెడ్
విశ్వం విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. క్లాస్ కు వచ్చాక మేము చాలా అభివృద్ధి చెందాం సార్. మా ఇల్లు కళని మేము నెరవేర్చుకున్నాము. ఫస్ట్ లో మాకు ఇల్లు కట్టాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉన్నా సార్. ఆర్థిక పరంగా సార్ చాలా అడుగు ఉన్నా సార్. ఒక్కసారిగా 20 మీ లక్షలు క్లాస్ ఇల్లు వచ్చాక మేము చాలా చాలా చూడని మిరాకిల్స్ మొత్తం చూస్తున్నాం సార్. చాలా సంతోషం. మీకు మా చేత కోటి కృతజ్ఞతలు సార్. మీ క్లాస్ వింటే మేము మర్చిపోతాం సార్ మమ్మల్ని మేమే. థ్యాంక్ యూ సో మచ్ అండి వరలక్ష్మి. అందరూ కూడా కంగ్రాట్స్ అండి, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, చాలా హ్యాపీ అండి. సో అందరూ కూడా ఒకసారి క్లాప్స్ తో చెప్పండి, అందరూ కూడా క్లాప్స్ తో చెప్పాలండి. ఎప్పుడైనా మనం సక్సెస్ అయిన వాళ్ళు చూస్తే మన డాక్టర్ కూడా క్లాప్ కొడుతుంది చూసారా. మీరు మరింత సక్సెస్ అవ్వాలి. ఓకే, మళ్ళీ మళ్ళీ మీరు ఏది అనుకుంటుంది అచీవ్ అయిన వరకు నేను ఉంటానండి, మీరు ఇక్కడే ఉంటారు, నేను వెళ్ళను, మనం అందరం కలిసి మనం అనుకున్న లక్ష్యాలన్నీ సాధించాలండి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.